అందరికీ నమస్కారము. వైద్య వీరరాఘవ స్వామి దీపారాధన ఎలా చేయాలో తెలుసుకుందాం. వైద్య వీరరాఘవ స్వామి దీపారాధన ప్రత్యేక ప్రాముఖ్యం ఉన్నది. అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈ రోజున భూమిపై విష్ణుమూర్తి వైద్య రాఘవ స్వామిగా అవతరించారని విశ్వసిస్తారు. ఈ రోజున స్వామికి ప్రత్యేక దీపంతో ఆరాధించటం ఆనవాయితీగా వచ్చింది. ఈ వైద్య వీరరాఘవ స్వామి గుడి నెల్లూరులో, రామనగర్లో, తమిళనాడులో, తిరువళ్ళూరులో ఉంది. సకల జీవకోటికి ఆయన ఆరోగ్యాన్ని ఇస్తారు. ఈయన శిరస్సు దగ్గర ఔషధ పెట్టె ఉంటుంది. చొల్లంగి అమావాస్య అని ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, గోదావరి జిల్లాలోని చొల్లంగి గ్రామం, ఈ గ్రామం వద్ద గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది. అమావాస్య రోజు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు, తర్పణాలు వదులుతారు. అందుకే చొల్లంగి అమావాస్య అనే పేరు దీనికి వచ్చింది. మనము ఈ వైద్య వీరరాఘవ స్వామి ఫోటో కానీ, వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ, విష్ణుమూర్తి లక్ష్మీ ఫోటో కానీ ఒక పీఠం ఏర్పరిచి దాని మీద బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠించి పసుపు కుంకుమ, దీపము, ధూపము, నైవేద్యము, అగరబత్తి అన్నీ పెట్టి షోడాపచార పూజ గావించాలి. ముందుగా వినాయకుడికి పూజ చేసి తర్వాత స్వామికి పూజ చేయాలి. ఏదో ఒక అష్టోత్తరం చదువుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో బియ్యపిండి, పంచదార లేదా బెల్లము, 2 యాలకులు గ్రైండ్ చేసి దాన్ని పోసి దానిలో చిన్న గుంటలాగా చేసి గుత్తివత్తులు వేసి ఆవు నెయ్యి వేసి గంధము, కుంకుమ పూలు అలంకరించి ఒక క్లాత్పై ఈ ప్లేట్ని పెట్టి దీపారాధన చేయాలి. దాని తర్వాత ఆ గుడిలో పుష్కరిణి నది ఉంటుంది. దాన్ని కోనేరు అంటారు. ఇక్కడ రాగి లేదా వెండి పాత్రను దానికి ఉపమానంగా పెట్టి అందులో పసుపు, కుంకుమ, తులసి వేసి బెల్లం వేసి నమస్కరించి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలి. తర్వాత ఇంకొక చిన్న గిన్నెలో మిరియాలు, ఉప్పు స్వామికి సమర్పించాలి. అది స్వామి దగ్గర పెట్టడం వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇది ఉదయమైనా సాయంకాలమైనా చేసుకోవచ్చు. ఓపిక ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండవచ్చు. మౌని అమావాస్య కాబట్టి మౌనంగా కూడా ఉండవచ్చు. ఇంకా వెండి కడి ఒకటి పూజలో పెట్టి అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి అది ధరింప చేయాలి. కొన్ని రోజులు ధరించాక దాన్ని ఆ స్వామివారి గుడిలో హుండీలో వేసేయవచ్చు. దీనిలో పాటించాల్సింది ఏంటంటే, మద్యపానము, ఉల్లి వెల్లుల్లి తినరాదు, నాన్ వెజ్ తినరాదు, బ్రహ్మచార్యం పాటించాలి, గొడవలు, అరుపులు లాంటివి చేయకూడదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా ఈ పూజ చేసుకోవచ్చు. ఓం తస్సత్.